ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పిండు. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకు నిష్పక్షపాతమైనటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా కేసు అయితే ఒకటి, నీ కేసు అయితే ఒకటి అని చూడకూడదు. 2020 నవంబర్లోనే మీకు అందరు గుర్తుండాలి, బేగంపేటలో ₹1 కోటి పట్టుకొని ఓ కారును సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని, ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయిం చేసిరు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక్క అడుగు ముందుకోలేదు, అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి. ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని, కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని, గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబట్ట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అన్నయ్య, మేము ప్రతిపక్షం కావచ్చు, మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి. లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్. మునుగోడు ట్యాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఒక డీఎస్పీనో, ఇద్దరు అడిషనల్ ఎస్పీలో, ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పటి డీజీపీ ఎవరైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో, ఎవరు కొన్నారు, ఏ దేశంలో కొన్నారు, ఎన్ని పైసలకు కొన్నారు, కొనేతందుకు అమెరికా పోయిన డీఎస్పీ ఎవరు, కొనేతందుకు అమెరికా పోయిన ఆ డీఎస్పీతో పాటు పోయిన అప్పటి డీజీపీ పిఏ ఎవరు? ఒక పిఏ అమెరికా పోతాడా? ఒక పిఏ డివైస్ కొంటాడా? ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. 1200 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిలుగా చేర్చి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరడం జరిగింది. నాకు నమ్మకం ఉంది తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తారని, డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నా. నా ఎఫ్ఐఆర్ నవంబర్ 2020 చంద్రశేఖరరావు, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన, చేస్తారనే నమ్మకం నాకుంది. నిన్న నాలాగనే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా దరఖాస్తు ఇచ్చిపోయిండు. ఇవాళ ఇంకో బాధితుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిండు, సబితా ఇంద్రారెడ్డి మీద పోటీ చేసిండు. మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిర్రు. అందెల శ్రీరాములని బీజేపీకి వెళ్ళి పోటీ చేసిండు. 2 సార్లు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చిండు మిత్రుడు అందెల శ్రీరాములు. ఇట్లా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసిర్రు. కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా కట్టుమని నేను డీజీ గారిని సవినయంగా అప్పీల్ చేసిన. మా మాట మన్నించి సెపరేట్ ఎఫ్ఐఆర్లు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ వమ్ము చేస్తే ఇంకో విషయం కూడా తెలిసింది. నిన్న కొందరు జడ్జిల ఫోన్లు కూడా విన్నారట, ఈసార్లు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా విన్నారట. అందుకని కొద్దిగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు, 5 గంటలకు తెలంగాణకు వస్తున్నారు, హైకోర్టు బంగ్లాకి భూమి పూజ చేసేందుకు.
తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జీలారా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా చెప్పుండ్రి మీ జడ్జీల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు విన్నారు. కాబట్టి నౌ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, illegal tapping is done in Telangana. This is not only the allegation of Raghunandan Rao. This was the allegation of Andhra Pradesh Chief Minister Mr. Nara Chandrababu Naidu also. So now I demand the Chief Justice of this country to provoke, to instigate and to order the Telangana DGP to involve in this matter and kindly make a free and fair inquiry in the comprehensive manner, not in the piecemeal manner. This is my humble request to the Honorable Chief Justice of India, because these phones were not only used in Telangana. Karnataka election unte ee device Bidar kotadi, Andhra Pradesh election unte ee device Suryapeta Kodada madhya koi Andhra Pradesh MLA la phone lintadi. Dini vaishalyam Telangana ellalu daati Karnataka Kumaraswamy kosam, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసిరు. సినిమా ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసిరు, రియాల్టర్లని బ్లాక్ మెయిల్ చేసిరు. అన్న మీకు ఇంకో మంచి మాట చెప్తా. ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు, ఆయన మీద వీళ్ళ కన్ను పడ్డది, నెంబర్ 2దో నెంబర్ 3దో కన్ను పడ్డది. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపి ఇంట్లోకి వెళ్ళి 2 కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చిర్రు. పంచనామా చేయలే, కేసు చేయలే, 2 కోట్లు తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఇంట్లో తుపాకులు పెట్టి 13 కోట్లు నగదు ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించారు. మన పేపర్లలో వచ్చింది ఆ కంపెనీ పేరు. అదృష్టం ఏంటంటే ఇలా టీవీ ఛానల్ కు ఓనర్ అయిండు. పేరు చెప్పడం నాకు మంచిగా ఉన్నది. జర మీరే ఎంక్వైరీ అయ్యారన్నా, 4th ఎస్టేట్ అన్నా మీరు. మేము తప్పులు చేస్తే, రాజకీయ నాయకులు చట్టాలు చేసిన వాళ్ళు తప్పులు చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేస్తే, జ్యుడిషియరీ తప్పు చేస్తే స్క్రూటినీ చేయాల్సినటువంటి మా మీడియా మిత్రులకి మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు ఇళ్లకి వెళ్ళి కూడా తుపాకులు పెట్టి పైసలు ఎత్తుకపోతుర్రన్న. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. ఆ టీవీ ఛానల్ యజమాని కూడా దయచేసి వెంటనే వచ్చి కంప్లైంట్ ఇయ్యాలనో రేపు కంప్లైంట్ ఇయ్యాలని నేను వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇంకో 4 రోజులు చూస్తా, ఆయన ముందుకు రాకపోతే ఆయన పేరు కూడా నేనే బయట పెడతా. టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్, వాళ్ళ దగ్గర ఎట్లుంటాయండి? పోలీసు వాళ్ళు రికార్డు చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి? ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్? ఎందుకు రిమాండ్ చేయొద్దు నిన్ను? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? 100 రూపాయలు దొంగతనం చేస్తే ఎత్తుకొని చేస్తారు కదా లాకప్ లో. ఇల్లీగల్ గా రికార్డు చేసినటువంటి సీడీలు, డివైసులు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్? మాకు భద్రత ఇయ్యరా? ఏంది మీరు రింగ్ టోన్ ఏంది? భద్రత మాదే, బాధ్యత మాదే. అయ్యా డీజీపీ గారు, మాకు భద్రత ఇయ్యండి, మాకు బాధ్యత తీసుకోండి, ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయండి. చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం, లీగల్ రెమెడీస్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. నేను అడుగుతారా ఎక్కువైందా? థ్యాంక్ యూ అండి.